సౌత్ సెంట్రల్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల పిల్లల కోసం ప్రైవేట్ సెక్టర్ల కంపెనీల్లో మన కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాను కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రారంభించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రైల్వే చరిత్రలోనే మన కోసం మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మన కోసం జాబ్ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎండి వినోద్ కుమార్ తో పాటు రైల్వే అధికారులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగులకు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం ప్రైవేట్ సెక్టార్ కంపెనీలలో మన కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే సమన్వయంతో 10,000 ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో 23,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లుగా దత్తాత్రేయ తెలిపారు. రైల్వే ఉద్యోగుల శ్రమను గుర్తించి వారి పిల్లల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. దేశంలోనే నిరుద్యోగులు ఉద్యోగుల కోసం లంచాలు ఇచ్చి మోసపోవద్దని తెలిపారు. ఈ వేదిక ద్వారా 10,000 ఉద్యోగాలు వస్తాయని, దేశంలోనే ఇలాంటి జాబ్ మేళా మరెప్పుడు ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు. దీంతో మన కోసం జాబ్ మేళా కోసం భారీ నిరుద్యోగులు హాజరు కావడంతో తార్నాక పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు కొన్ని కిలోమీటర్ల మేరకు భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.